అందరికీ నమస్కారం. సిరి ఇంటి వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ కర్రీ స్పెషల్ ఏంటంటే రాఖీ పండుగ స్పెషల్. రాఖీ పండుగకి అందరూ ఆడపడుచులు ఇంటికి వస్తారు కదా, వాళ్ళ వదినలు ఇలా స్పెషల్గా తమ ఆడపడుచులకి ఇలా చేసి పెట్టండి, ఎంత మంచిగా ఫీల్ అవుతారో, ఎంత టేస్టీగా ఉందని వాళ్ళు మిమ్మల్ని పొగుడతారో చూడండి. ఒకసారి ఇలా చేయండి. ఎప్పుడు మీరు చేసే ప్రాసెస్లోనే కాకుండా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చికెన్ కర్రీ చేయడం అందరికీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, కానీ కొన్ని మార్చడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక్కసారి ఇది ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ వరకు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మంచిగా అదే స్కిన్లెస్ చికెన్ని తీసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి స్కిన్లెస్ చికెన్ని ప్రిఫర్ చేయండి. ఇలా 1 కేజీ చికెన్ని మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినేటట్లయితే కొంచెం తక్కువగా కారం వేసుకోండి. ఇలా మంచిగా కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని తర్వాత అదే 1 స్పూన్తోని మనం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కారంలో మరీ ఎక్కువగా ఉంటే తక్కువగా వేసుకోవాలి, సరిపడినంత ఉంటే అవసరం లేదు. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక 4 వరకు ఉల్లిపాయల్ని తొక్క తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని అందులోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తక్కువ మొత్తంలో గరం మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం వాడుతున్నా కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా. మరీ ఎక్కువ కావాలనుకుంటే మీరు వేసుకోండి. తర్వాత ఇలా గరం మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంచిగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు మనం ముందుగానే కొంచెం ఆల్రెడీ సాల్ట్ మరియు ఇది ఏమంటారు పసుపు వేసినాం కదా, కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా పసుపు వచ్చిందనుకో ఆ కూర కొంచెం చేదు వస్తుంది, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సరిపోయినంత పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంటను అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకొని అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి అన్ని వైపులా. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇలా మంచి ఫ్లేవర్ లాగా అంటే కొంచెం ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు మూతను ఉంచుకొని ఇలా చూస్తే మనకి ఆయిల్ సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు కారం అనేది ఫ్రై అవుతుంది అనమాట. అప్పటి వరకు మనం వాటర్ ఏవి యాడ్ చేయకుండా ఉండాలి. మనం ఎమ్మడే వాటర్ యాడ్ చేసినాం అనుకో మొత్తం కారం అనిపిస్తుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు ఇట్లా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, కాబట్టి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా మనం ఇట్లా చేసి పెట్టుకున్న కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అంతే, ఇంకేం పెద్ద మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచుకొని ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మాత్రమే మనం ఉంచుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత
మనం తీసి చూస్తే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసి మొత్తం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా టేస్ట్ రాదు. కాబట్టి వాటర్ అనేది కొంచెం తగ్గించి పోసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగానే చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. రాఖీ పండుగకి మీ ఇంటికి వచ్చిన ఆడపడుచులకి ఇలా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందని మిమ్మల్ని పొగిడేస్తారు. తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచి తీసి చూస్తే మనకు చికెన్ కర్రీ అనేది గ్రేవీగా ముక్కలకు పట్టుకొని ఇలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చిన చికెన్ కర్రీ అనేది చపాతీలో కానీ, పూరీలో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి అనేది కూడా కమెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని వెరైటీస్ కోసం సిరి ఇంటి వంటల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను చపాతీలోకి తింటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అందరికీ హ్యాపీ రక్షాబంధన్.